నమస్తే భయ్య. నిన్న వైసీపీ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ మన కార్యకర్తల్ని మన నాయకుల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే నేను ఒక కొత్త యాప్ని తీసుకొస్తున్నాను, అందులో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి, మన యొక్క యాప్ బ్యాంకులో అవి భద్రంగా ఉంటాయి, మన ప్రభుత్వం రాగానే వాళ్ళ అంతు చూద్దామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేశారు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి ఆ యాప్ పేరేంటి? ఒక జగనన్న అభిమానిగా ఆ యాప్లో మొట్టమొదటిగా ఎవరు కంప్లైంట్ ఇస్తారని మీరు భావిస్తున్నారు? మొత్తంగా చూసుకుంటే ఈ యాప్ యొక్క ప్రత్యేకతలు ఏంటి భయ్య? నమస్తే అన్న. ఈ యాప్ పేరు రప్పా రప్ప. ఓకే, ఏదే సినిమా డైలాగ్ విన్నట్టుంది కదా, సేమ్ యాస్టీస్ డిటో దింపేశాడు మా వాడు. పేరు వచ్చి రప్పా రప్ప. ఇది ప్లే స్టోరు, యాపిల్ స్టోర్ రెండిట్లోనే అవైలబుల్ ఉంటుందండి. సో ఫస్ట్ కంప్లైంట్ ఎవరిస్తున్నారంటే పరలోకమున నుంచి మా వివేకం బాబాయ్ గారు ఇస్తున్నారు. వివేకం బాబాయ్ గారు ఏమని ఇస్తారంటే, అరే కొడుక, నన్ను చంపినావు, నన్ను బదనాం చేసినావు, నా చంపి దాని చుట్టూతో 9 కథలు అల్లినావు. ఆ కథలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడు. ఫస్ట్ కథ నారాసుర రక్త చరిత్ర. అది ఏదైతే కథ అల్లేతే దాని చుట్టూతోనే తిరుగుతాయి టాపిక్స్. నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు పెట్టావు. రెండోసారి బీటెక్ రవణం, ఎవరు పులివెందుల ఇన్ఛార్జ్. మూడోది ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. నాలుగోది సునీల్ యాదవ్. ఇంకోటి ఏంటి, సునీత వాళ్ళ ఆయన. సునీతను ఆస్తి కోసం నా కూతురు నా అల్లుడు నన్ను చంపేశారని అనుకుని. ఆడి నీకులాగా చదువుకు లేని బెబ్బే కాదురా, ఆమె డాక్టరు, మంచి పొజిషన్లో ఉన్నాడు మా అల్లుడు మా కూతురు. దాని తర్వాత నాకు అసలు రెండో వైఫ్ లేకుండానే రెండో వైఫ్ ఉందని చెప్పి ఒక కథల్లో, దాంతో దస్తగిరి చేత ఒక్క కథలు ఇచ్చు. ఎర్రగంగిరెడ్డి చేత నేను ఎర్రగంగిరెడ్డి సెటిల్మెంట్ చేసాం, సెటిల్మెంట్ డబ్బులు తేడా వచ్చి నన్ను చంపేసి. ఇట్లాగా నా బతుకున్నప్పుడు నాకు ఎంత ఇమేజ్ ఉందో. రాజశేఖర్ రెడ్డి తమ్ముడు అంటే రాముడు తర్వాత లక్ష్మణ్ అని కాంగ్రెస్ వాళ్ళు, రెడ్లు, రాయలసీమలు అనుకున్న అలాంటి వాడిని తీసుకెళ్ళి నా బతుకు బస్టాండ్ చేసావయ్యా నువ్వు. అలాంటి బతుకు బస్టాండ్ చేసావు కాబట్టి ఫస్ట్ కంప్లైంట్ నా బతుకు బస్టాండ్ చేసిన నా కొడుకు అని చెప్పి వివేకం బాబాయ్ పైనుంచి కంప్లైంట్ ఇస్తాడు. రెండో కంప్లైంట్ ఎవరిస్తారు చెప్పిన, ఆ లక్కీ ఆఫర్ కూడా మీ ఇంట్లోనే జరిగింది. షర్మిల గారు ఏమనంటే, ఆస్తిలో నాకు సరిగ్గా వాటా ఇవ్వలేదు, జెరూసలేం వెళ్ళేటప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో నన్ను వదిలేసి వెళ్ళాడు అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇస్తుంది. మూడోది కన్న తల్లి భారతి గారు, విజయమ్మ గారు ఏమని కంప్లైంట్ ఇస్తారంటే, నన్ను బలవంతంగా నా కొడుకు లాక్కున్న పార్టీలో నన్ను బలవంతంగా గౌరవ అధ్యక్షురాలుగా తీసేశాడు అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇస్తుంది. నాలుగో కంప్లైంట్ కూడా బంపర్ ఆఫర్ మళ్ళీ నీకే. ఎవరు ఈసారి? సునీత గారు, మా నాయని చంపినావు, నన్ను ఇంటికి పిలిపించావు, అయిపోయిందేదో అయిపోయింది అన్నావు, అది సర్లే అన్నావు, సిబిఐకి కావాలన్నావు, తర్వాత సిబిఐకి అవసరం లేదన్నావు, ఇన్ని నన్ను హింస పెట్టావు, మా ఆయన్ని హింస పెట్టావు, మానసిక శోభ పెట్టావు అని చెప్పి మళ్ళీ సునీత గారే కంప్లైంట్ ఇస్తారు. మళ్ళీ ఎవరిస్తారు? దస్తగిరి ఇస్తాడు. ఏమని కంప్లైంట్, నా మానాన్ని నేను ఐస్ అమ్ముకునేవాడిని, నేను ఐస్ అమ్ముకుంటుంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అది చేసి నాకు ₹1,00,00,000 ఆఫర్ చేస్తాను, 10 కోట్లు ఆఫర్ చేస్తానని చెప్పి నన్ను ప్రభయం పెట్టి నన్ను దైవంగా పాల్చుకునే మా వివేకానంద రెడ్డి గారిని చంపేశామని చెప్పి ఎవరు ఇచ్చేది? దస్తగిరి కంప్లైంట్ ఇస్తాడు. దాని తర్వాత ఒక 30-40 వేల అప్లికేషన్ ఒకే కంప్లైంట్లు వచ్చేస్తాయి. దబా 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 ఎట్లా వచ్చేస్తాయి చెప్పనా? మీరు అమ్మారు కదా కల్తీ మద్యం, ఆ కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఓ 30,000 మందో 20,000 మందో, వాళ్ళందరూ పైనుంచి టపా నువ్వు అమ్మిన కల్తీ మద్యం మూలంగానే నేను చచ్చిపోయాను అని చెప్పి వాళ్ళు పైనుంచి అప్లికేషన్లు పెడతారు. దాని తర్వాత ఇప్పుడు ఓం ప్రకాష్, ఈయన ఎవరు తెలుసా? బీరు బాగాలేదని చెప్పి చిత్తూరు జిల్లాలో మాట్లాడిన ఆయన కంప్లైంట్ పెడతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ పెడతారు. ఏమనంటే నీ మద్యం అమ్మితే అది బాగాలేదని అంటే నా కొడుకుని చంపేశామని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ పెడతారు. అస్సలు సిసలైన వైఎస్ఆర్ ఫ్యాన్ ఒక ఆయన ఇప్పుడు కంప్లైంట్ పెడతాడు. అయ్యా, మన పార్టీని సంకనాకిచ్చింది, నిన్ను తప్పుదో పెట్టించింది ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళిద్దరిని తీసిపారుదొబ్బని చెప్పి అసలు సిసలైన వైసీపీ కార్యకర్త, నాలాంటి వైసీపీ కార్యకర్త పెడతాడు. ఏమని, ముందు వాళ్ళిద్దరిని పీకేసేయండి, లేకపోతే మనది సంకనాగిపోద్ది మన పార్టీ అని చెప్పి. దాని తర్వాత గీతాంజలి గుర్తుందా మీకు? తెనాలమ్మాయి, ఆమెని చంపేసి పెడితే మా ఆవిడ్ని చంపేశారని చెప్పి గీతాంజలి మొగుడు కంప్లైంట్ పెడతాడు. దాని తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఆవిడ ఏమని పెట్టిద్ది, నీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే
దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెడతావా అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇస్తుంది. దాని తర్వాత కృష్ణా జిల్లాలో నీ వైసీపీ ఎంపీటీసీ భార్య, ఎంపీటీసీ ఆమె గోతులో పడి చనిపోయింది. నువ్వు రోడ్లు సరిగ్గా వేయలేక ఆమె గోతులో పడి చనిపోతే వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇస్తాడు, ఏమని, నువ్వు సరిగ్గా రోడ్లు వేయకపోవడం మూలంగా మా అమ్మ చనిపోయింది అని చెప్పి. రాయలసీమలో కడప జిల్లాలోనో లేకపోతే కర్నూలు జిల్లాలోనో చిత్తూరు జిల్లాలో అనుకుంటా, పాపం ఒక పేదంటి అమ్మాయి బాగా చదువుతుంది. అమ్మాయి బాగా చదువుకుందంటే అదే క్లాసులో వైసీపీ నాయకుడు కూతురో కొడుకో సెకండ్ వస్తున్నాడని చెప్పి వాళ్ళు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైతే ఫస్ట్ వస్తున్న తల్లిదండ్రులను బెదిరిస్తే నా మూలంగా మా ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ చిన్న పాప, స్కూల్కి వెళ్ళే పాప. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారు, నీ మూలంగా, నీ వైసీపీ నాయకుడు మూలంగా ఇప్పుడు మా కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయింది, దానికి తేల్చు అని చెప్పి ఆమె నీ యాప్లో కంప్లైంట్ ఇస్తాడు. దాని తర్వాత అమర్నాథ్ గౌడ్ గుర్తున్నారండి, రేపల్లి అనుకుంటా, అతను వాళ్ళ అక్కని ఇబ్బంది పెడుతున్నారు, వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, మా అక్కని ఇబ్బంది పెట్టద్దని చెప్తే ఆ పిల్లవాడిని బతికుండంగానే తగలబెట్టేశారు. ఇప్పుడు వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇస్తారు, నువ్వు నీ కార్యకర్తలు ఇట్లా చేశారు, యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. రోడ్లు సరిగ్గా లేక ఎంతోమంది రోడ్ల మీద పడి కాళ్ళు చేతులు ఇరక్కొట్టుకున్నారు, దెబ్బలు తగిలినాయి, ఫ్రాక్చర్లు అయినాయి, కాళ్ళలో రాడ్లు వేయించుకుని ఉన్నారు, చేతుల్లో రాడ్లు వేయించుకుని ఉన్నారు. అది జీవితాంతం వాళ్ళు బాధ పెడుతూనే ఉండిద్ది. నీ మూలంగా నువ్వు సరిగ్గా రోడ్లు అయిపోవడం మూలంగా మేమందరం దెబ్బలు తిన్నావు, నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పి నీ మీదే కంప్లైంట్ ఇస్తారు. ఇది ఎట్లా ఉందంటే చెప్పనా, ఈయన అవినీతిపై ఒక కాల్ ఏదో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఫస్ట్ నెంబర్ వర్ల రామయ్య గారు చేశారు. ఇట్లాగ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, ఇవన్నీ నిగ్గు తేల్చడంగానే ఫోన్ కట్ చేశారు. అట్లానే ఇవన్నీ నువ్వు చేసిన పాపాలు, పంతులు గారు గుళ్ళో సరిగ్గా పూజ చేయాలంటే అతను గోత్రనామాలంట ఫుల్గా చదవలేదంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పక్కింటి వాళ్ళందరూ చదవలేదనంటే ఆ పంతులు గారిని కొట్టాడు వైసీపీ నాయకుడు. వాని మీద ఇప్పుడు పంతులు గారు కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఆయన బెల్లం అమ్మాడని చెప్పి ఆయన మీద కేసు పెడితే ఆయన ఉప్పుటేరులో దూకి చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి అప్లికేషన్ ఇస్తాను, నువ్వు చెప్పిన బెల్లం అమ్మద్దన్నావని చెప్పి మా నాన్న ఉప్పుటేరులో దూకి చచ్చిపోయాడు, దానికి నువ్వే కారణం అని చెప్పి నీ మీదే కంప్లైంట్ ఇస్తాడు. ఇట్లాగ నువ్వు యాప్ అన్నావు, యాప్ ఎన్ని పెట్టంగానే ఫస్ట్ ఇప్పుడు ఎవరు కంప్లైంట్లు ఎవరు, ఎందుకంటే చెప్పనా అసలు ఎవరికి ఇబ్బంది లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నారు, చాలా మనస్ఫూర్తిగా బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎవరిస్తారు కంప్లైంట్లు చెప్పనా నీ మీద? నీ ప్రభుత్వంలో 2019-24 మధ్యన ఎవరైతే ఇబ్బంది పడ్డారో, 2019-24 మధ్యన నీ గవర్నమెంట్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ ఇస్తారు, అరే నీ గవర్నమెంట్లో మేము ఇబ్బంది పడ్డామని. ఆఖరికి దేని మీద అంటే చెప్పిన పట్టాదారు పాస్ పుస్తకం మీద కూడా నీ బొమ్మ ఎందుకు వేస్తే గీస్తే మా తాత బొమ్మ వేయాలి, లేకపోతే మా నాన్న బొమ్మ వేయాలి, లేకపోతే నేను కొనుక్కుంటే నా బొమ్మ వేయాలి. నీ బొమ్మ వేసి మమ్మల్ని ఎందుకు హింస పెడుతున్నావు, నీ బొమ్మ చూడలేక మేమందరం హింసపడ్డాము అని చెప్పి దాని మీద కంప్లైంట్ ఇస్తారు. సరిహద్దుల రాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు, ఎందుకు వేస్తాను, మా సరిహద్దులు మా ఇష్టం అంటారు రైతులు. ఏ పొలానికైనా సరిహద్దులు రైతు ఇరు వైపులు ఉన్న వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఇష్టం. దాని మీద నీరాళ్ళు పెట్టి దానికి మమ్మల్ని హింస పెట్టి మా దగ్గర డబ్బులు తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అలాగే చూసుకుంటూ పోతే రోడ్లకు కానీ సరిగ్గా ఇసుక లేదని చెప్పి ఇసుక రైతులు ఎవరైతే పైన చనిపోయారో, ఎవరైతే కూలీలు చనిపోయారో పన్నులు లేక, వాళ్ళందరూ ఇస్తారు కంప్లైంట్లు పైనుంచి, ఏమయ్యా నీ పాలనలో సరిగ్గా ఇసుక లేదు, దానికి మేము సూసైడ్ చేసుకుని పన్నులు లేక సూసైడ్ చేసుకుని చనిపోయాము అని చెప్పి వాళ్ళు ఇస్తారు నీ మీద, నీ యాప్లో కంప్లైంట్లు. ఇట్లా చూసుకుంటూ పోతే 2019-24 మధ్యలో నువ్వు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, వన్ సైడ్ సెటిల్మెంట్లు, ఏదైతే విశాఖపట్నంలో స్థలాలు లాక్కోవడం ఇవన్నీ చేసావో వాళ్ళందరూ పైనుంచి బతుకుంటే వాళ్ళు బయట యాప్లో ఇస్తారు. పైనుంచి నువ్వు ఆత్మ కార్డు వాడుతున్నావు కదా, నీ ఆత్మ కార్డు ద్వారా ఆ యాప్లో రప్పా యాప్లో నీ మీద కంప్లైంట్ ఇస్తారు, ఏమని, నువ్వు సరిగ్గా చేయలేదు, నీ మూలంగా చేయలేదని చెప్పి యాప్లో ఇస్తారు. ఫైనల్గా ఏం జరిగేదని అంటే, అరే ఏం యాప్లో ఏం వచ్చినాయిరా అంటే, సార్ మన వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవరెడ్డిని తీసామని చెప్పి ఒక 10,000 మంది ఇచ్చారు సార్. అప్పుడే అంటారు అసలు 10,000 మంది వీళ్ళు ఎట్లా ట్రాక్ చేస్తారు? ఈ యాప్లోకి వెళ్ళాలంటే ఒక సభ్యత్వం నెంబర్ ఉండాలి, ఒక ఐడెంటిటీ నెంబర్ ఉండాలి, ఒక పార్టీలో ఎంతమంది ఇస్తున్నారు ఏంటి, లేకపోతే నువ్వు ఏ బేస్ మీద అసలు ఈ యాప్లో నువ్వు ఎట్లాగా డేటా అంటే ఆధార్ కార్డు బేస్ తీసుకున్నావా? ఆధార్ కార్డు తీసుకోవడానికి నీకే హక్కు ఉందని లేదు కదా. పోనీ నీ పార్టీకైనా సభ్యత్వం నెంబర్లోనే లేవు కదా. యాప్ ఒకటి ఇస్తున్నాము,
యాప్లో రిజిస్టర్ చేయమంటే ఏంటి, ప్రభుత్వ అధికారిని భయపెట్టడానికి, అన్నీ చేయడానికే తప్ప అసలు నువ్వు ఏ రకంగా రిజిస్టర్ చేస్తావు. ఒక యాప్లో ఎంట్రీ అవ్వాలంటే ఫోన్ నెంబర్ ఉండాలంటే ఇది ఎవరిదని తెలియాలి, అక్కడ సభ్యత్వం నెంబర్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, వాటి డీటెయిల్స్ ఉండాలి. ఈడు ఎవరని చెప్పి ఆఖరికి ఎట్లా వద్దో చెప్పనా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లోడు స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేయలేదంటే, జగన్ రెడ్డి మా అమ్మ నన్ను హోంవర్క్ చేపిస్తుంది, మా అమ్మ మీద కంప్లైంట్ తీసుకుంటే అంత చిన్నపిల్లల తత్వంగా ఉంది. యాప్ ఇస్తాను, యాప్లో కంప్లైంట్ ఇవ్వండి, యాప్ ఇస్తాను, యాప్లో ఏంటి యాప్ ఇస్తే యాప్లో కంప్లైంట్ ఇచ్చేది, అసలు ఎందుకు ఇవ్వాలి కంప్లైంట్, అసలు నువ్వెవరు చెప్పడానికి. ఈ ప్రభుత్వంలో అసలు ఏదైనా అక్రమంగా జరుగుతుందా, ఏమీ జరగట్లేదు, అంత శుభ్రంగానే ఉంది కదా. ఎవడు నీ కార్యకర్తలే ఇస్తారు, నీ వాళ్ళే ఇస్తారు, దానికి అసలు సభ్యత్వం నెంబరే లేదు కాబట్టి నీకు సభ్యత్వాలు లేవు కాబట్టి అసలు ఎట్లా రిజిస్టర్ చేస్తావు నువ్వు చెప్పు. యాప్ ఇస్తానన్నావు, అది ఎట్లా వర్కింగ్ ఏంటిదని డెమాన్స్ట్రేషన్ చేసి చూపించావా, లేదు. సో యాపు లేదు, ఏమీ లేదండి, అధికారులు భయపెట్టడానికి, లేకపోతే ఏదో మా వాళ్ళకి ఇదని చెప్పడానికి తప్ప యాపు లేదు, ఏమీ లేదు. ఒకళ్ళు యాప్ పెట్టినా నేను చెప్తున్నాక రపా అని యాపే పేరు పెడతాడండి జగన్మోహన్ రెడ్డి.